పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంలో మరో భారీ విజయం. కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను లేపేసిన భారత ఆర్మీ. పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ కథ ఎలా ముగించారు? ఆపరేషన్ మహదేవ్ పార్లమెంట్ సాక్షిగా ఆపరేషన్ సింధూర్ పై అధికార విపక్షాల మాటల మంటలు చెలరేగుతున్నటువంటి ఈ సమయంలో దేశవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చిన పేరిది. ఓవైపు పార్లమెంట్లో మాటల తూటాలు పెలుతుంటే మరోవైపు కశ్మీర్లో రియల్ బుల్లెట్లు శత్రువుల దేహాలను చీల్చేశాయి. పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు ఈ మిషన్లోనే మట్టుబెట్టేశాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ధృవీకరించినట్లు ఆల్ ఇండియా రేడియో తన వెబ్సైట్లో వెల్లడించింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో గాలింపు చేపట్టారు. ఈ ఆపరేషన్ కోసం పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కశ్మీర్ దాచిగాం అడవుల్లో రీసెంట్ గా అనుమానాస్పద కమ్యూనికేషన్లు భద్రతా దళాలు పసిగట్టాయి. దీనికి తోడు స్థానిక ప్రజలు కూడా ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు సమాచారం అందించారు. ఆ వెంటనే టార్గెట్ లాక్ చేసి బుల్లెట్ దించేశారు. ఉదయం 11:30 సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించడమే కాదు, వారిని చుట్టుముట్టి రౌండప్ చేశారు. ముష్కరముఖ షాక్ నుంచి కోలుకునే లోపే ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆట కట్టించేశారు. ఈ స్థావరంలో మొత్తం 5 నుంచి 7 ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. చిక్కటి అరణ్యంలో ఓ గొయ్యి తవ్వి దానిపై టెంట్ వేసుకుని వీళ్లు నక్కినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన భద్రతా దళాలకు లిడ్వాస్ ప్రాంతంలో తొలిసారి ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్ అహ్మద్ జోదార్, బషీర్ అహ్మద్లను జూన్లో అరెస్ట్ చేశారు. ఇక మిగిలిన ఉగ్రవాదుల కథ ముగించేస్తే పహల్గాం ఉగ్రదాడికి రివెంజ్ తీరినట్టే. అయితే ఈ మిషన్ కు మహదేవ్ అనే పేరు ఎందుకు పెట్టారు? దాచిగాం సమీపంలోని మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ మహదేవ్ అనే పేరు పెట్టారు. ఎన్కౌంటర్ జరిగిన ఈ ప్రదేశం జబర్వన్ మహదేవన్ పర్వతాల మధ్య ఉంది, అందుకే ఈ పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ ను కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా చేపట్టాయి. ఈ మిషన్ లో మరణించిన ముగ్గురు విదేశీ ఉగ్రవాదులే అని కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వాళ్లుగా గుర్తించారు. మరణించిన వారిలో లష్కరే తోయిబా కమాండర్ హషీం మూసా కూడా ఒకడు. వీడినే పహల్గాం ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ గా చెప్తున్నారు. హషీం మూసా ఎవరో కాదు, పాకిస్తాన్ మాజీ ఎస్ఎస్జి కమాండర్. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం భద్రతా దళాలు కశ్మీరేతరులపై దాడులు చేయడానికి హషీం మూసాను జమ్మూ కాశ్మీర్ కు పంపారు. 2024 అక్టోబర్లో మొదటగా మూసా గండేర్బల్లోని గగాంగిర్లో దాడి చేశాడు. ఈ దాడిలో అనేక మంది కార్మికులు, స్థానిక డాక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లా దాడిని కూడా మూసా నిర్వహించాడు. ఈ దాడిలో 2 ఆర్మీ సైనికులు, 2 పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు హషీం మూసాను జమ్మూ కాశ్మీర్ కు పంపించే ముందు పాకిస్తాన్ స్పేస్ సర్వీస్ గ్రూప్ అతడికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు భారతీయ విదేశీ పర్యాటకులతో పాటు భద్రతా సిబ్బందితో సహా స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే పనిని మూసాకు అప్పగించారని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఇలాంటి నరరూప రాక్షసుడి కథ ముగించడం అంటే ఇది చిన్న విజయం కాదు. ఈ వేట ఇక్కడితో అయిపోలేదు. ఆ మాటకొస్తే అసలు సిసలైన హంటింగ్ ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఈ గ్రూపులో మరికొందరు ఉగ్రవాదులు అదే అడవిలో నక్కి ఉన్నారు. వాళ్ళందరి కథ ముగించే వరకు ఈ మిషన్ ఆగదు.